హాయ్ అండి. వెల్కమ్ టు కుసుమాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇది మార్నింగ్ బ్లాగ్ అండి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే చాలా బేగా లేసిపోయానండి. ఎందుకంటే ఇంకా నిద్ర పట్టలేదు. పక్కన స్వామిలకు కూడా పూజలు అవుతున్నట్టున్నాయి. 3:30 నుంచే వినబడుతున్నాయండి. ఇంకా నాకైతే నిద్ర పట్టలేదు. అందుకని బేగా లేసిపోయాను. మా వీధిలో కూడా ఇంకా ఎవ్వరూ లెగలేదండి. ముందైతే గచ్చులు కడిగేసుకున్నాను. ముగ్గు కూడా పెట్టుకున్నాను. ఇది నిన్న నైటు మా తోటికోడలు వాళ్ళ ఇంటికి వెళ్ళి మొగ్గలు తెచ్చుకున్నానండి. అవి వాటర్లో వేసాను. అవి తెల్లవారికైతే విడాయి. నిన్న తెచ్చిన పువ్వుల్లో కొన్ని పువ్వులు పూజ చేసుకున్నాను. కొన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఈవినింగ్ కూడా పెట్టగా ఇంకా పువ్వులు ఉన్నాయి. అవి మార్నింగ్కి అయితే ఇప్పుడు యూజ్ అయ్యాయండి బాగాని. అందుకనే నేను పువ్వులు ఏవైనా ఉంటే ముందే స్టోర్ చేసుకొని బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ బేగా లెగిస్తే వెళ్తే పువ్వులు దొరకవండి. ఒక 5:30, 6 అయినా అయితే కానీ రావు పువ్వులు. 4 o'clockకి అలా లెగిసేటప్పుడు అయితే ఉండవండి. ముందైతే నేను దీపం కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు పిల్లలకి క్యారేజ్లోకి నాన్ వెజ్ ఏదైనా తీసుకొని వస్తానని అన్నారండి. అందుకనేసి ఇంకా వెజ్ అయితే లేట్ అవుతుంది. నాన్ వెజ్ అయితే ఫాస్ట్గా చేసుకోవచ్చు కదా. ఇంట్లో దీపారాధన అయిపోయింది. తులసమ్మ దగ్గర కూడా పెట్టేసుకుంటున్నానండి. ఈలోపు మా ఆయన గారు అయితే పాల ప్యాకెట్లు ఇంకా పువ్వులు కూడా పట్టుకొని వచ్చారు. కానీ పువ్వులు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఈలోపు పిల్లలకైతే క్యారేజ్లోకి నాన్ వెజ్ తెస్తానని అన్నారు కదా. చికెన్ అయితే తీసుకొని వచ్చారండి. తెచ్చి ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయిన తర్వాత ముందైతే నేను పాలు మరగబెట్టేసుకుంటున్నానండి. ఒక పక్క పాలు పెట్టుకున్నాను. ఇంకో పక్క అయితే ఇడ్లీ పెట్టేసుకున్నానండి. ఈ రెండు కుక్ అయ్యే లోపు అయితే మిగతా పని అది చూసుకోవచ్చు కదా అని ఇడ్లీని పాలు సిమ్లో పెట్టేసుకున్నానండి. అంటే కొంచెం హైలో పెడతాను. పెట్టిన తర్వాత మరుగుతున్నప్పుడు సిమ్లో పెట్టి ఒక పక్క అంబలు కూడా ప్రిపేర్ చేసుకున్నానండి నేను. పాలు కూడా మరిగిపోయి అంబలు అయ్యేలోపు ఇడ్లీ కూడా కుక్ అయిపోయింది. ఇడ్లీ కూడా తీసేస్తున్నానండి. ఎర్లీ మార్నింగు మనం ఎప్పుడూ లెగిసి కన్నా ఒక 1 అవర్ ముందు లెగిస్తే పని చాలా ఫాస్ట్గా అయినట్టు అయిపోద్దండి. ఎందుకంటే బేగా అయిపోద్ది పనంతాని. ఒక్కోసారి బద్ధకించి పడుకుండిపోతాం కానీ ఆ రోజు పని లేట్ అయిపోద్ది. రోజంతా పని చేసుకున్నట్టే ఉంటుంది. నాకైతే ఒక్కొక్కసారి మధ్యాహ్నం 1 గంట అయినా పని అవ్వదండి. ఒక్కోసారి లేట్గా లేచినప్పుడు. ఈరోజైతే మార్నింగ్ 1 గంట ముందు లెగడం వల్ల పూజ కూడా బేగా అయిపోయింది. వంటలు కూడా ఫాస్ట్గా అయిపోయాయండి. ఇడ్లీ కుక్ అయిపోయింది కదా. చాలా రోజులు అయిందని నేనైతే టమాటా చట్నీ చేస్తున్నానండి. కుక్కర్లో చేసేస్తున్నాను. టమాటీలు వేసి జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, చిన్న చింతపండు వేసుకొని సాల్ట్ వేసుకొని సిమ్లో పెట్టేసుకుంటే 3 విజిల్స్ వచ్చేస్తే దాన్ని మిక్సీ చల్లారబెట్టుకున్నానండి ఫ్యాన్ కింద. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుంటున్నాను. ఇది సింపుల్గా పోపు వేసుకోవచ్చండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు వేసేస్తున్నాను. అట్లలోకి అయితే కొంచెం చిక్కగా బాగుంటుంది కానీ ఇడ్లీలోకి ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేశానండి. పలుచగా అయితే బాగుంటుంది అనేసి. చిన్న పాపకి అయితే నేను టిఫిన్ రెడీ చేశాను కదా. బాక్సులు వేసేసి పక్కన పెట్టేస్తున్నానండి. ఇంకెందుకంటే ఇదొక పని అయిపోయినట్టు ఉంటుంది కదా. పాపకి నేను పాలు కూడా కలిపేస్తున్నానండి. మా ఆయన గారికి అంబలు కూడా ఇచ్చాను. ఈలోపు స్ప్రౌట్స్ తెచ్చారు. అవైతే మీకు మామూలుగా వేసి చూపిస్తున్నానండి. ఎప్పుడు తెస్తారు కానీ ఈరోజు నార్మల్గా తీసాను. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ బేగా లేచిపోయాను కదా. ఆకలేస్తుందని అంబలు తాగిన తర్వాత ఇవి తినేసాను. ఇప్పుడైతే పెద్ద పాపకి అయితే మధ్యాహ్నం లంచ్లో ప్రిపేర్ చేస్తున్నానండి. రైస్ ఒక పక్క, రసం కూడా ఒక పక్క పెట్టేశాను. చికెన్ అయితే వేసి చికెన్ని నీట్గా కడుక్కొని పక్కన పెట్టేసుకున్నానండి. పెట్టుకొని చికెన్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా అన్నీ కట్ చేసుకుంటున్నానండి. చికెన్లో వేసుకోవడానికైతే ముందు పోపులో వేసుకోవడానికి ఉల్లిపాయ, పచ్చిమిర్చి కోసుకున్నాను ముక్కల్లాగా. మిగిలింది అయితే పేస్ట్ చేసుకుందామని ఒక 2 ఉల్లిపాయలు, 2 టమాటీలు అయితే మిక్సీ చేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నా దగ్గర ఉంది. అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇందులో యాడ్ చేయలేదు. ఇప్పుడు స్టవ్ మీద అయితే గిన్నె పెట్టుకున్నానండి. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. ఇది కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోని ఉల్లిపాయ, టమాటా పేస్ట్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేనప్పుడు ఉల్లిపాయ, టమాటీలు పేస్ట్ చేసుకునేటప్పుడు ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసేస్తానండి. వేసి ఎక్కువే చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఇంకా అన్ని కూరలకి పనికొస్తుందని.
ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోని చికెన్ వేసుకోవాలండి. వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని సిమ్లో పెట్టుకొని ఇందులో మొత్తం ఆయిల్ అంతా పైకొచ్చే వరకు అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ముందు కారం అది వేయకుండా ముందు సాల్ట్ వేసే చేసుకోవాలి. కారం వేస్తే అడుగు పడుతుంది. ఇప్పుడు ఆయిల్ పైకి తేలిన తర్వాత దీనికి సరిపడా కారాన్ని వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత కూడా కొంచెం సిమ్లో పెట్టే కలుపుకొని ఇందాక మిక్సీ చేసిన గిన్నెలోనే కొంచెం వాటర్ వేసుకొని అదంతా కొంచెం వేసుకున్నానండి. వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ కుక్ చేసుకుంటే ఇది కుక్ అయిపోద్దండి. దించే ముందైతే ఇందులో నేను చికెన్ మసాలా యాడ్ చేసుకుంటాను. ముందే చికెన్ మసాలా వేసేసుకుంటే అంత స్మెల్ అయితే అంత ఎక్కువగా రాదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే వేసుకున్నాం కాబట్టి దించి ముందు చికెన్ మసాలా వేసాను. వేసి అది కాసేపు సిమ్లో పెట్టాను. ఇప్పుడే మసాలా వేసానని ఈలోపు పాపకైతే అన్నం వార్పు తీసానండి. అన్నం చల్లారబెట్టేస్తున్నాను. అలాగే రసం కూడా వేసేస్తున్నాను. వేసి పెద్ద పాపకు కూడా టిఫిన్ పెట్టేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తున్నానండి. తిన కూడా పాలు తాగేసే వెళ్ళిపోద్ది. 10 o'clock బ్రేక్లో టిఫిన్ తింటాను మమ్మీ అని. ఇవి పెట్టిన తర్వాత మా ఆయన గారికి కూడా రెడీగా టిఫిన్ ఇక్కడ పెట్టానండి. ఇదిగోండి టమాటా చట్నీ పెట్టాను. అలాగే ఇడ్లీ కూడా పెట్టాను. ఒకవేళ నేను పనిలో ఉన్నా తనైతే వేసుకొని తినేస్తారని ఇప్పుడు పెద్ద పాపకి అయితే చికెన్ వేసేస్తున్నానండి. అన్ని ముక్కలు అయితే తిందండి. దుమ్ముల్లాగా ఉంటేనే తింటుంది. అందుకని కొంచెం తినివైనా దుమ్ముల్లాంటి ముక్కలు వేస్తే తింటుందని తీసి వేసాను. పిల్లలిద్దరూ వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడైతే మొత్తం వంటగది అంతా సర్దుకుంటున్నాను. ఎందుకంటే తోమాల్సినవన్నీ సింక్లో పెట్టేస్తే మాకు పనిచేసే ఆవిడ ఉంది కదండి, ఆవిడ వచ్చి మొత్తం గిన్నెలు అవి తోమేస్తుంది. తోమేసి తడిగుడ్లు అవి పెట్టేసి వెళ్ళిపోద్దండి. అందుకని మొత్తం అంతా వేస్తున్నాను. ఈలోపు మా ఆయన గారు టిఫిన్ దగ్గర కూర్చొని పిలుస్తున్నారండి. చికెను వండావు కదా, ఇడ్లీలోకి అయితే చికెన్ వేయమనేసి అన్నారు. సరే అనేసి చికెన్ అయితే పట్టుకొని అయితే వస్తానని చెప్పాను. చెప్పి చికెన్ పట్టుకెళ్ళానండి. మీలో ఎంతమంది నాన్ వెజ్ ఉంటే ఇడ్లీలోకి వేసుకొని తింటారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఇంట్లో నాన్ వెజ్ ఉంటే మాత్రం ఇడ్లీ పెట్టేటప్పుడు అందులో చికెన్ కానీ మటన్ కానీ వేసుకొని తింటారండి. ఇడ్లీలోకే కాకుండా చపాతీలోకి పూరీలోకి కూడా చికెన్ కానీ మటన్ కానీ అయితే ఇష్టంగానే తింటారండి మా ఇంట్లోని. ఇప్పుడు టమాటా చట్నీ చేసినా సరే చికెన్ అయిపోయింది కదా, చికెన్ గ్రేవీ కొంచెం వేయమనేసి అంటే వేసి అయితే వచ్చాను. తనైతే తినేస్తున్నారు. మజ్జిగ కూడా కలిపేసి అక్కడ పెట్టానండి. మొత్తం అంతా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ బాటిల్ అయితే కొన్ని ఉండిపోయండి. అవి అయితే పడుతున్నాను. ఇంక ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్.